కంచా ఫస్ట్ బాల్ పడిపోయినావు ఫస్ట్ టైం డోయ్ బంగారు తల్లి నాన్న చెల్లి బాల్ పడింది ఆ పాపే బాల్ పడిపోయింది చేతులు తీసుకోలేకపోతే. హలో ఎవ్రీవన్, ఇవాళ మనం పిల్లలు త్వరగా బోర్లా పడాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. చాలా యూస్ఫుల్గా ఉంటుంది న్యూ పేరెంట్స్కి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి. సో ఇక్కడైతే ఖుషి 2 months 18 daysకి అంతా కూడా బోర్లా పడింది. అది ఎలా పడింది, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము, ఈవెన్ దేవాంశు మా ఫస్ట్ బాబు కూడా త్వరగానే అంటే 3 months లోపే బోర్లా పడ్డాడు. సో మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లల ఫస్ట్ మైల్ స్టోన్ ఏది అచీవ్ చేస్తారు అంటే అందరికీ తెలిసిందే, బోర్లా పడ్డడమే వాళ్ళ ఫస్ట్ మైల్ స్టోన్ అచీవ్ చేయడము. సో వాళ్ళు త్వరగా బోర్లా పడ్డాలి అని మనము ఆతృతగా ఎదురు చూస్తుంటాము. అలా చూడడంతో పాటు మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేంటంటే మెయిన్గా వాళ్ళకి రోజులో అప్పుడప్పుడు ఒక 3 to 4 times మెలకువలో ఉన్నప్పుడు టమ్మీ టైం ఇవ్వాలి. టమ్మీ టైం అంటే ఏం లేదు, పిల్లల్ని బోర్లా పడుకోబెట్టాలి. ఫ్లోర్ పైన కానీ బెడ్ మీద కానీ బోర్లా పడుకోబెట్టాలి. స్టార్టింగ్లో 1 minute నుంచి 2 minutes వరకు పడుకోబెట్టచ్చు. పిల్లల కంఫర్ట్ బట్టి 15 to 30 minutes వరకు టైం ఇంక్రీజ్ చేస్తూ పోవచ్చు. పిల్లలు మెలకువలో ఉన్నప్పుడు ఒడిలో కూడా బోర్లా పడుకోబెట్టించుకోవచ్చు, అది నిద్రపోయినప్పుడు చేయకూడదు. మెయిన్గా ఇలా టమ్మీ టైం ఇచ్చినప్పుడు పిల్లల ఛాతి కింద టవల్ కానీ బెడ్షీట్ కానీ బాగా రోల్ చేసి వాళ్ళ చెస్ట్ కింద అంటే ఛాతి కింద పెట్టాలి. వాళ్ళ తల బెండ్ ముందుకు చేసినప్పుడు కనుక దెబ్బ తాకకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇలా టవల్ పెట్టడం వల్ల. అలాగే వాళ్ళ ముందు ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ పెట్టి ఆడిస్తూ ఉండాలి. సో అది చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలు మెలకువలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా టమ్మీ టైం ఇవ్వాలి. వాటర్ ప్లే మ్యాట్ కూడా టమ్మీ టైంకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో వాటర్ అండ్ ఎయిర్ ఫిల్ చేసి మ్యాట్ పైన పిల్లల్ని పడుకోబెడితే ఆ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పిల్లల యొక్క నెక్, షోల్డరు, ఆర్మ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ఈ వాటర్ ప్లే మ్యాట్ అయితే ఖుషీకి చాలా బాగా హెల్ప్ అయింది. సో ఇది వచ్చేసి 250 అరౌండ్ అలా పడింది నాకు అప్పట్లో. టమ్మీ టైంతో పాటు ఆయిల్ మసాజ్ చేయడం, కారాలు పోయడం చేసేదాన్ని. ఈ 3 చేయడం వల్ల నాకు ఖుషి త్వరగా బోర్లా పడింది అనిపించింది. సో ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ప్రతి బాడీ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, బాగా నిద్రపోతారు పిల్లలు. నిద్రలోనే వాళ్ళకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. కారాలు పోయడం వల్ల అలాగే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అన్నది నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ కారాలు పోయడం వల్ల కూడా మంచిగా డైజెషన్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి